పరిశుద్ధుడా మీకు స్తోత్రం. నేను పాపిని ప్రభు, ఘోర పాపిని, నీచుణ్ణి, చెడిపోయింది. నాకు అర్హత లేదు. మీ పరిశుద్ధ త్యాగాన్ని ధ్యానించడానికి అర్హత లేదు, ప్రకటించడానికి అర్హత లేదు. మీ పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించడానికి కూడా నాకు యోగ్యత అర్హత లేదు ప్రభు. నేను ఘోర పాపిని తండ్రి, నీచుణ్ణి ప్రభు, తిరుగుబాటుదారుని, మోసగాడిని తండ్రి, అన్యాయస్తుని ప్రభు, అక్రమదారుని ప్రభు. అయ్యో నేను చెడిపోయిన వాడిని తండ్రి. అయ్యో నేను అపవిత్రుడు, అహంకారిని, గర్వాంతుని తండ్రి. మీ త్యాగానికి నేను పెద్దపీట వేయలేదు ప్రభు. త్యాగాన్ని గుర్తించలేదు, ధ్యానించలేదు, ప్రకటించలేదు ప్రభు. ఈ విషయంలో నేను ఓడిపోయాను ప్రభు. ఓడిపోయిన సేవకుడిని తండ్రి. ఈరోజు త్యాగంలో పోను. మహాదేవుడు మన కొరకు దాసుని స్వరూపం దాల్చుకుంటే మనల్ని రక్షించడానికి ఆయన దాసుని స్వరూపం దాల్చుకున్నారంట. ఎవరు ఎవరి కోసం ఏం చేశారు? సృష్టికర్త అయిన దేవుడు, విశ్వనిర్మాత అయిన దేవుడు, ఏకైక దేవుడు ఒక పాపిని రక్షించడానికి దాసునిగా మారిపోయారంట. దాసునిగా. ఇది నా ఊహగా అందట్లేదు, నా వర్ణనకు కుదరట్లేదు. అసలు ఒక పాపిని రక్షించడం కోసం, ఒక పాపిని ఆశీర్వదించడం కోసం అసలు ఇన్ని కోణాల్లో త్యాగం ఎందుకు చేయాలి? అసలు ఆయన భూమి మీద ఎందుకు రావాలి? మనం చేసాం పాపం, మనం శిక్ష అనుభవించాలి. ఆ ప్రేమ ఏంటో అందట్లేదు, ఆ త్యాగం అందట్లేదు. కఠినత్వం మాలోంచి తీసివేసి మెత్తని హృదయంతో దేవుడు చూడటానికి సహాయం చేయండి. మన కోసం, మన రక్షణ, మన విడుదల ఆశీర్వాదం కోసం మన దేవుడు దాసునిగా మారిపోయారంట. దాసుడు అంటే గొప్ప స్థాయి కదండి. దాసుడు అంటే పనోడుగా మారటం ఏంటండి? దేవుడు సర్వలోకానికి చక్రవర్తి అండి. ఆయన మహాదేవుడు అండి, మహిమగల దేవుడు ఆయన, గొప్ప దేవుడు, ఏకైక దేవుడు ఆయన. సమస్తాన్ని నోటి మాటతో చేశారండి బాబు. ఎంత కష్టపడితే ఈ రక్షణ వచ్చిందండి, ఎంత త్యాగం చేస్తే ఈరోజు ఈ రక్షణ వచ్చింది. ఈ రక్షణకి విలువ ఉందా? రక్షణ గొప్పగా చూస్తున్నావా? రక్షణ కాపాడుకుంటున్నావా? బాబోయ్, ఈ పాపం చేస్తే రక్షణ పోద్దేమో, రక్షణ పోగొట్టుకుంటానేమో, త్యాగం చేసిన దేవుడు బాధపడతారేమో, నేను పాపం చేస్తా, త్యాగం చేసిన తండ్రి దుఃఖపడతారేమో, నేను ఎలా పడతా అలా ఉంటే. ఆ సెన్స్ ఉందా నీకు? నా నీచ స్థితిని గమనించి మీరు దాసునిగా వచ్చారుగా. నా దోష శిక్ష భరించి మీరు నన్ను మీలో దాచారుగా. నా నీచ స్థితిని గమనించి మీరు దాసునిగా వచ్చారుగా. నా దోష శిక్ష భరించి మీరు నన్ను మీలో దాచారుగా. ఏమంత ప్రేమ నా మీద మీకు, మీ ప్రాణమిచ్చారుగా. మీ రక్తమిచ్చి కొన్నారు నన్ను, యజమానుడవు మీరేగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా నీతి మీరే, నా ఖ్యాతి మీరే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు, మీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్తార ధనము మీకిచ్చిన చాలవయ్యా. మీ జీవితాన్ని నాకిచ్చినారు, మీకే నా జీవమయ్యా. నా నీచ స్థితిని గమనించి మీరు దాసునిగా వచ్చారుగా. నా దోష శిక్ష భరించి మీరు
స్థితిని గమనించి మీరు దాసునిగా వచ్చారుగా. నా దోష శిక్ష భరించి మీరు నన్ను మీలో దాచారుగా. ఏమంత ప్రేమ నా మీద మీకు, మీ ప్రాణమిచ్చారుగా. మీ రక్తమిచ్చి కొన్నారు నన్ను, యజమానుడవు మీరేగా. నా హృదయాన్ని తెరవండి ప్రభు, నా మనోనేత్రాలు తెరవండి ప్రభు. అయా కఠినత్వం తీసేయండి నాలోంచి. అయ్యా ఎంత తగ్గించుకోవడం ఏంటి ప్రభు, అసలు అందట్లేదు ప్రభు. ఊహకి దాసుని స్వరూపం ఏంటి ప్రభు, ఎక్కడ ఉండాల్సిన మీరు ఎక్కడికి వచ్చారు ప్రభు. ఇంత త్యాగం ఏంటి తండ్రి, ఇంత పిచ్చేయండి ప్రభు. నేనంటే ఇది ప్రేమ అనాలా, పిచ్చనాలా, ఇంకేం అర్థం కావట్లేదు తండ్రి. అయ్యా పాపం చేసింది నేను, దాసుడుగా మారాల్సింది నేను కదయ్యా. మీకేం సంబంధం ఉంది ప్రభు. సర్వాధికారి అయిన దేవుడు అయ్యా, విశ్వ నిర్మాతవు తండ్రి, సర్వశక్తిమంతుడు అయ్యా. ఈ ఘోర పాట కోసం దాసునిగా మారాలా తండ్రి? అంత కష్టపడితే గాని రక్షణ రాదా ప్రభు? అయ్యా మీకు స్తోత్రం. ఏమని వర్ణించమంటారు, ఏ విధంగా కొనియాడమంటారు, ఏమిచ్చి రుణం తీర్చమంటారు తండ్రి? నా దగ్గర ఏముంది ప్రభు ఇవ్వటానికి? భిక్షగాడిని తండ్రి, అడుక్కునేవాడిని ప్రభు. మీరు భిక్ష వేస్తే తింటున్నవాడిని తండ్రి, మీ దయా దాక్షిణ్యాల వల్ల బ్రతుకుతున్నవాడిని అయ్యా. అయ్యా దాసునిగా రావటం ఏంటయ్యా, ఎంత ప్రేమ ఏంటి తండ్రి. నేనంటే ఇంత పిచ్చేంటి ప్రభా, నాకు అందట్లేదు, నా ఊహకు అందట్లేదు, ఈ పాపపు హృదయానికి అందట్లేదు. అయ్యో నిలువెల్ల పాపంతో నిండిపోయానయ్యా. కనికరం చూపించి నడిపింపదచ్చి, నాయకత్వాన్ని బట్టి నడిపింపదచ్చి, స్థలాన్ని మమ్మల్ని శరక్తంలో పరిశుద్ధపరచండి, సహాయించి. లెక్కల కందని శ్రీమంతుడు గుక్కెడు నీళ్ళకై సోలినారు. కోటి సూర్యులను మించినోడు మండు టెండలోన ఎండినారు. ఎంత భారమో, ఎంత భారమో, ఎంత భారమో, ఎంత భారమో. మాయదారి శాపలోకాన మచ్చలేని బ్రతుకు బ్రతికినారు. సావంటి లేని అజంతుడు సావనికి తల ఒగ్గినారు. ఎంత కష్టమో, ఎంత కష్టమో, ఎంత కష్టమో. కష్టమైన గాని నా కోసం ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో ఓ అక్క, ఎంత భాగ్యమో ఓ చెల్లి, ఎంత భాగ్యమయ్య ఓ అన్నా, ఎంత భాగ్యమో ఓ తమ్ముడా. నింగి నేలనే చేసినోడు నీ కొరకై భూపై దిగినారు. ఆకాశాలు పట్ట చాలా నోడు నీ హృదయాన సర్దుకున్నారు. ఎంత ధన్యమో, ఎంత ధన్యమో. అందరి అక్కర తీర్చేటోడు మనిషిని సాయం కోరినారు. మాటతోనే సృష్టి చేసినోడు నీకోసం తల వంచినారు. ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో.
దేవదేవుని స్వరూప్యమే మట్టి రూపమే ఎత్తినరే సేవలందు దేవదేవుని స్వరూప్యమే మట్టి రూపమే ఎత్తినరే సేవలందుకొను సౌభాగ్యుడే సేవ చెయ్యనికి వచ్చి దేవదేవుని స్వరూప్యమే మట్టి రూపమే ఎత్తినరే సేవలందుకొను సౌభాగ్యుడే సేవ చెయ్యనికి వచ్చినారే. ఎంత చిత్రమో ఎంత చిత్రమో పాపము అంటని పరిశుద్ధుడు పాపుల కోసమే వచ్చినారు. పాపినైనా నిన్ను నన్ను కడిగి ప్రాయశ్చిత్తమే చేసినారు. ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో. లెక్కలెక్కందని శ్రీమంతుడు బుక్కెడు నీళ్ళకి కోటి సూర్యులను మించినోడు మండు ఎండలోన ఎండినారు. లెక్కల కందని శ్రీమంతుడు కోటి సూర్యులను మించినోడు మండు ఎండలోన ఎండినారు. ఎంత భారమో ఎంత భారమో ఎంత భారమో ఎంత భారమో. మాయదారి శబలోకాన మత్సలేని బ్రతికినారు. సావంటు లేని ఆ చంద్రుడు సావనికి తల ఒగ్గినారు. మాయదారి శబలోకాన మత్సలేని బ్రతికినారు. సావంటు లేని ఆ చంద్రుడు సావనికి తల ఒగ్గినారు. ఎంత కష్టమో ఎంత కష్టమో. కష్టమైన గాని నా కోసం ఇష్టపడి మరి చేశారే. చచ్చిపోయే నన్ను బ్రతికింప చావునే చిత్తు చేశారే. కష్టమైన నా కోసం ఇష్టపడి మరి చేశారే. చచ్చిపోయే నన్ను బ్రతికింప చావునే చిత్తు చేశారే. ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో. దేవదేవుని స్వరూప్యమే మట్టి రూపమే ఎత్తినరే సేవలందుకొను సౌభాగ్యుడే సేవ చెయ్యనికి వచ్చినరే. ఎంత చిత్రమో ఎంత చిత్రమో ఎంత చిత్రమో ఎంత చిత్రమో. పాపము అంటని పరిశుద్ధుడు పాపుల కోసమే వచ్చినారు. పాపినైనా నిన్ను నన్ను కడిగి ప్రాయశ్చిత్తమే చేసినారు. ఎంత భాగ్యమో 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 ఎంత భాగ్యమో. అయ్యా సర్వాధికారి అయిన దేవుడు సృష్టికర్తవు తండ్రి, దాసుడిగా రావడం ఏంటి? దాసుడు స్వరూపం దాల్చుకోవడం ఏంటి? ఎన్ని కోణాల్లో నా కోసం త్యాగం చేయాలా ప్రభువా?
ఒక పాపిని పరలోకం తీసుకెళ్తానికి ఎంత కష్టపడాలో తండ్రి. నేను నా తండ్రి త్యాగాన్ని గుర్తించలేదు. లెక్కల కందని శ్రీమంతుడు గుక్కెడు నీళ్ళకై సోలినాడు. కోటి సూర్యులను మించినోడు మండు టెండలో నా ఎండినాడు. అడగకుండా త్యాగం చేయడం ఏంటి తండ్రి? ఎంత ప్రేమ ఏంటి? మీ త్యాగాన్ని గుర్తించడం రావట్లేదు తండ్రి. త్యాగాన్ని ధ్యానించడం రావట్లేదు తండ్రి. ప్రకటించడం రావట్లేదయ్యా. నాకు తెలిసిందంత మోసం చేయటం, మిమ్మల్ని ఏడిపించటం, ద్రోహం చేయడం, మిమ్మల్ని దుఃఖపెట్టి ఇంతకు మించి నాకేం రాదు ప్రభు. నాకేం తెలియదు తండ్రి. లెక్కల కందని శ్రీమంతుడు గుక్కెడు నీళ్ళకై సోలినారు. కోటి సూర్యులను మించినోడు మండు టెండలోన ఎండినారు. ఎంత భారమో, ఎంత భారమో, ఎంత భారమో, ఎంత భారమో. మాయదారి శాపలోకాన మచ్చలేని బ్రతుకు బ్రతికినారు. సావట్టులేని ఆ చంద్రుడు సావానికి తల వగ్గినారు. మాయదారి శాపలోకాన మచ్చలేని బ్రతుకు బ్రతికినారు. సావట్టులేని ఆ జంతుడు సావానికి తల వగ్గినారు. ఎంత కష్టమో, ఎంత కష్టమో. కష్టమైన గాని నా కోసం ఇష్టపడి మరీ చేశారే. చచ్చిపోయే నన్ను బ్రతికింప సావునే సిద్ధు చేశారే. ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో ఓ అక్క, ఎంత భాగ్యమో ఓ చెల్లి, ఎంత భాగ్యమయ్యో ఓ అన్న, ఎంత భాగ్యమో ఓ తమ్ముడా. ఎంత భాగ్యమయ్యో ఓ అన్న, ఎంత భాగ్యమో ఓ తమ్ముడా. దేవదేవుని స్వరూప్యమే మట్టి రూపమే ఎత్తినారే. సేవలందుకొను సౌభాగ్యుడే సేవ చెయ్యనికి వచ్చినారే. దేవదేవుని స్వరూప్యమే మట్టి రూపమే ఎత్తినారే. సేవలందుకొను సౌభాగ్యుడే సేవ చెయ్యనికి వచ్చినారే. ఎంత చిత్రమో, ఎంత చిత్రమో, ఎంత చిత్రమో, ఎంత చిత్రమో. పాపము అడ్డని పరిశుద్ధుడు పాపుల కోసమే వచ్చినారు. పాపినైనా నిన్ను నన్ను కడిగి ప్రాయశ్చిత్తమే చేసినారు. ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో. ఓరన్నా వదులుకోకురా ఏమైనా. ఇంత రక్షణ భాగ్యాన్ని
పిలిచేదెవరు ఈ లోకాన, నిన్ను పిలిచే దేవుణ్ణి దాటిపోకు ఏ మాత్రాన. క్రీస్తు యేసుని ఒప్పుకొని చేర్చుకోని హృదయాన, చేర్చుకోని హృదయాన, చేర్చుకోని హృదయాన, చేర్చుకోని హృదయాన, చేర్చుకోని హృదయాన. త్యాగం చేసిన దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావు అన్నది ప్రశ్న. ఏనాడు మీకు విలువ అవ్వలేదు ప్రభా, మీ త్యాగాన్ని గుర్తించలేదు, ధ్యానించలేదు, ప్రకటించలేదు, ఓడిపోయాను, పాపం చేశాను చెప్పగలవా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన త్యాగాన్ని గుర్తించేవాడివి. ప్రేమిస్తే ఖచ్చితంగా గుర్తిస్తావు. ప్రేమించలేదు కాబట్టే నీ హృదయంలో లేదు. ఈరోజు నీ హృదయంలో నువ్వే ఉన్నావు తప్ప దేవుడు లేరు. దేవుని త్యాగం లేదు. దేవుని త్యాగం ఉంటే అహంకారం చూపించవు. నీ హృదయంలో దేవుని త్యాగానికి విలువ ఉంటే, గుర్తుంటే ఎట్టి పరిస్థితుల్లో రెచ్చిపోవు. నువ్వు తప్పుడు పనులు చెయ్యవు, దేవునికి విరుద్ధమైన అస్సలు చెయ్యవు. ఎంతసేపు దేవుడిని ఎలా సంతోష పెట్టాలి, ఎలాగా మహిమపరచాలి, ఎలాగా ఆనందింపచేయాలి, ఇదే పనిలో ఉంటావు. ఎందుకని? నీ హృదయంలో దేవుని త్యాగం ఉంది కాబట్టి. ఇప్పుడు నీ హృదయంలో లేదు కాబట్టి రోజంతా పాపమే, రోజంతా దరిద్రమైన బతుకుతున్నావు. దేవుణ్ణి రోజంతా సిలువేస్తూ, ప్రతిరోజు సిలువేస్తూ గాయాన్ని రేపుతున్నావు. నీ ఇష్టం. నువ్వు మారకపోతే దీపస్తంభం తొలగిస్తానంటారు ఆయన. ఆకాశం ముందు త్యాగం చేసింది ఎవరి కోసం? నీ కోసం. లోక తల్లిదండ్రుల త్యాగంలో కూడా స్వార్థం ఉంటుందేమో గాని పరలోకపు తండ్రి త్యాగంలో స్వార్థం ఉండదండి. ఎవరి త్యాగమైనా కల్మషంతో ఉంటది భూమి మీద మానవుల్లో. కానీ పరిశుద్ధ దేవుని పరలోకపు తండ్రి త్యాగంలో ఏ కల్మషం ఉండదు, ఏ స్వార్థం ఉండదు. ఎలా ఉన్నావు? ఆయన త్యాగం ఎదుట నువ్వు ఎలా ఉన్నావు? ఆయన త్యాగం తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ కోసం ఎంత త్యాగం చేసిన దేవుణ్ణి దుఃఖపెడుతున్నావా, సంతోష పెడుతున్నావా? భయంకరమైన శిక్ష వచ్చేస్తాను అవసరంగా. మనం పూర్తిగా మారిపోవాలి. మన తండ్రి ఆశని పరిశుద్ధులుగా మారాలి, నీతిమంతులుగా మారాలి, దీనులుగా మనం మారిపోవాలి. అప్పుడే ఆయన త్యాగానికి విలువ ఇచ్చినట్లు, మనం ఆయన త్యాగం మనలో ఫలించినట్లు. లేదా అనవసరంగా శిక్ష పాలైపోతావు. త్యాగం చేసిన దేవుడిని ఎదుటే ఉన్నారు, నీ ఎదురుగా ఉన్నారు. ఏం చెప్తావు చెప్పు? అవసరం. మీ త్యాగం చేయడం ద్వారా రక్షించబడి నేను రోడ్ల మీద తిరుగుతున్నానని చెప్తావా? పాపంలో పొరలాడుతున్నానని చెప్తావా? ఏం చెప్తావు? ఎవడు చేయమన్నాడు ప్రభు అని అడుగుతావా? త్యాగాన్ని ఎందుకు చేశారు? నీ రక్షణ కోసం, నీ విడుదల కోసం, నీ ఆశీర్వాదం కోసం, నీ మార్పు కోసం ఆయన త్యాగం చేశారు. దాసుడుగా మారటం ఏంటండి దేవుడు? నాకేం అర్థం కావట్లేదు. కఠినాత్ములారా, క్రూరులారా మారండి. ఏడుస్తున్నారు దేవుడు, ఏడుస్తున్నారు మీ కఠినత్వాన్ని బట్టి. దుఃఖపడుతున్నారు దేవుడు మీ కఠినత్వాన్ని బట్టి, మీ అహాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, మీ పాపాన్ని బట్టి దివారాత్రులు దుఃఖపడుతున్నారు. ఆయన దయచేసి మార్పు చెందండి. ఆయన త్యాగం వైపు చూస్తే ఎవరైనా మారిపోతారు. ఆయన త్యాగంలో అంత పవర్ ఉంటుంది. ఆయన త్యాగం ఆకాశాన్ని అంటుకుంటది. ప్రపంచం అంతా కదిలించబడుతున్నారు ఆయన త్యాగం ద్వారా. మారాలి, మార్పు చెందాలి. మన తండ్రి ఎప్పుడు ఆనందిస్తారు? మన మార్పును బట్టి ఆయన ఆనందిస్తారు. మన తగ్గింపును బట్టి, మన మంచితనాన్ని బట్టి మనం మారిపోవాలి పూర్తిగా. ఇంకా లోపం, ఇంకా పాపం, ఇంకా తిరుగుడు, ఇంకా బట్టలు, ఇంకా బంగారం, ఇంకా ఏదో ఏదో ఏదో. ఇది మన జీవితం కాదండి. ఆయన భిక్ష వేస్తే, ఆయన త్యాగం చేస్తే మిగిలిన జీవితం. అర్ధాయుష్లో ఆయన మరణిస్తే మనకి ఈ రోజు ఆయుష్ వచ్చింది. మర్చిపోయారు ప్రపంచ క్రైస్తవ్యం. ఇంకా ఆశలు ఎలా ఉంటాయి నీ జీవితంలో? ఆయన బ్రతికిస్తుంటే, నీకు బదులుగా ఆయన చనిపోతే అది నువ్వు గుర్తిస్తే ఇంకా జీవితంలో కోరికలు ఎందుకుంటాయి? నీకు ఆశలు ఎందుకుంటాయి చెప్పండి? మిగిలిన జీవితం అంతా ఆయనకి వెళ్ళిపోవాలి. అది న్యాయం. మిగిలిన జీవితం ఆయన సంతోష పెట్టాలి. అది ధర్మం. ఇంతకాలం మన జీవితం మన ఇష్టం అనుకున్నాం, మన ఇష్టం వచ్చి పాపాలు చేసాం, అదుపు లేకుండా ఇష్టం వచ్చి తిరిగాం, పాపాలు చేసాం, శిక్ష తెచ్చుకున్నాం. కానీ ఈరోజు శిక్ష రాలేదండి. ఎందుకని? మన తండ్రి తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మిగిలిన జీవితం ఆయనకి ఇచ్చేయాలి. మిగిలిన జీవితం ఆయన్ని ప్రేమించాలి, సంతోష పెట్టాలి, ఘనపరచాలి, ఆరాధించాలి, లోబడాలి. ఆయన ఇష్టమే మన ఇష్టంగా మారిపోవాలి. ఇంకా దివారాత్రుల్లో ఆయన గుండెల్లో పొడుస్తూనే ఉన్నావు సిగ్గు లేకుండా. రోజంతా ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తావు, ఇష్టం లేని మాటలు, ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన, క్రియలు. నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు క్రైస్తవురాలు కాదు. క్రీస్తు త్యాగం నీ యందు వ్యర్థమైపోతుంది. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే
ఒకడు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అయ్యాడు, ఒకడు రోడ్డు మీద పడిపోయాడు, చదివించినా కూడా చదవకుండా. నువ్వు మారాలనే కదా త్యాగం చేసింది, నువ్వు మార్పు చెందాలనే కదా. నువ్వు ఇంకా మారకపోతే ఆయనకి దుఃఖమే మిగిలింది, ఏడుపే మిగిలింది. నిన్ను బట్టి ఆయన తలదించుకోకూడదు, తల ఎత్తుకోవాలి నిన్ను బట్టి. దయచేసి ప్రియదేవుని పిల్లలు ఆయన వైపు చూడండి. ఎంత కష్టపడితే రక్షణ వచ్చిందండి, ఎంత ప్రయాసపడితే ఈరోజు ఈ ధన్యత వచ్చిందండి మనకి. మన కష్టం లేదు, మన త్యాగం లేదు, మన డబ్బు లేదు, మనకి సంబంధించి ఏమీ లేవు. ఆయన తండ్రిగా కష్టపడి మనకి ఈరోజు ప్రతిఫలం ఇచ్చారు. త్యాగం చేసి మనకి ఈరోజు ఇవన్నీ ఇచ్చారు, ఆశీర్వాదాన్ని. కన్న తండ్రి అనేసయ్య, ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభువా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.